ఒక శత్రువు ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళినట్లయితే తను అపజయం పొందుకుంటాడు. అదేవిధంగా ఒక విశ్వాసి ప్రార్థన జీవితం లేనట్లయితే అపవాది శోధనలో పడి, అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనలో, శత్రు పన్నాగంలో పడిపోయి మన జీవితాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కనుక ప్రార్థన జీవితము, ప్రార్థన అనే ఆయుధము పట్టుకొని మనము ముందుకు వెళ్ళినట్లయితే మన ముందు అపవాది సాతాను ఎన్ని ప్రయత్నాలు పన్నినను, ఆర్థికంగాను, సాంఘికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆత్మీయంగాను ఎంత కృంగదీయాలని ఆలోచించినను వాడి వల్ల కాదు. యోబు ఆ రోజు తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. తన భార్యనే తనను చీదరించుకుంది, ఆ దేవుడిని విడిచిపెట్టు అంది. కానీ తను ఎన్ని శ్రమలు వచ్చినను తన విశ్వాసమును వదలలేదు. తన సమస్తమును కోల్పోయినను తను విశ్వాసము వదలక దేవుని ఎడల నిజముగా, యథార్థంగా, నమ్మకంతో విశ్వసించాడు. కనుకనే యోబు పోగొట్టుకున్న వాటన్నింటికంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కనుక మనము కూడా ఆ యోబు లాంటి విశ్వాసము, మన పితరుల లాంటి విశ్వాసము కలిగి ప్రార్థన సహితమైన ప్రార్థన చేసినట్లయితే, విశ్వాస సహితమైన ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు, మనకు సమాధానంను అనుగ్రహిస్తాడు. కనుక ప్రార్థనలో నిర్లక్ష్యము చేయకుండా ప్రతి దినము ప్రార్థన చేస్తూ మన యొక్క జీవితాలను ఆ దేవుడు నడిపించే దారిలో నడిచినట్లయితే అద్భుతంగా మన జీవితాలు సంతోషంగా, సమాధానంగా ఉంటాయి. కనుక ఆయన వైపు చూస్తూ మన యొక్క ప్రార్థన విన్నపములు సమర్పించుకుందాం. రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవా, నీకే వేలాది స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఉదయం నుంచి దేవా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. ఎలాంటి అపాయాలు, ఆటంకాలు, అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన, శత్రు సైన్య సమూహము వేసే ప్రతి బాణము, ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా మమ్మల్ని క్షేమముగా నడిపించి ఉన్నారు. మా బిడ్డలను క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, నీవు ఎన్నెన్నో మేలులు మాకు ప్రతి దినము చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవుగా, గొప్ప నాయకుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మహోన్నతుడా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి యేసయ్యా. వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో తండ్రి, ఎలాంటి ఇరుకు ఇబ్బందులలో ఉన్నారో సమస్తము మీకు తెలుసు తండ్రి. వారు ఏ విధంగా శోధించబడుచున్నారో మీకు తెలుసు. వారి యొక్క ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. వారి యొక్క రక్షణ స్థితి మీకు తెలుసు. గనుక ప్రతి ఒక్కరికి సహాయమును అందించండి తండ్రి. మీ వైపు కనులెత్తి చూస్తూ ఉండగా తండ్రి, వారి చేతులు మీ వైపు చాపుతూ ఉండగా యేసయ్యా, మీ చేతులతో ప్రభు వారి చేతులను పట్టుకొని వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి సమాధానమును దయచేయండి తండ్రి. కలవరం నుంచి సమాధానమును దయచేయండి. గలిబిలి నుంచి నెమ్మది దయచేయండి తండ్రి. స్తోత్రాలు. కుటుంబంలో ప్రభా సాతాను చొరబడి ఉంటే ప్రతి సాతాను శక్తిని లయపరచండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
అది ఎలాంటి అనారోగ్యమైనను యేసయ్యా మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే తండ్రి. దేవా, ఎండిన ఎముకలను ఉజ్జీవింప చేయగలిగిన గొప్ప దేవుడవు గనుక విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా, శోధనలో వారు ఉంటుండగా, యేసయ్యా బాధలలో ఉంటుండగా మీరు సహాయం దయచేయండి, మార్గంను తెరవమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. యేసయ్యా, ఎంతమంది అయితే రక్షణ మారు మనసు లేక నీకు వ్యతిరేకంగా ఉన్నారో తండ్రి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి యేసయ్యా. నీ రక్షణ సువార్తను వారు వినుటకు తండ్రి, వారి హృదయము తెరవబడుటకు మీరు సహాయము చేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. భార్య భర్తల మధ్య ఉన్న ప్రతి గొడవను తొలగించండి యేసయ్యా. దేవా, వారు ఒకరంటే ఒకరు పడక ఎన్నో కుటుంబాలు తండ్రి చిన్న గొడవలకే విడాకుల దాకా వెళ్ళి విడాకులు తీసుకుని ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి విడిపించండి. ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించుటకు మీరు సహాయము చేయండి తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి, బంధుమిత్రుల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తండ్రి, పగలు ఈర్ష్యలతో కాకుండా నీ కనికరము, కృప, జాలి కలిగి, ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మాట్లాడుకునే మంచి జీవితంను వారికి దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనేచ్ఛలకు లోను కాకుండా తండ్రి, పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఏ పాపానికి అంటకుండా తండ్రి మీరు సహాయం అందించండి దేవా. తామర పువ్వు బురదలోనే ఉంటుంది, కానీ ఆ బురద దానికి అంటకుండా ఆ బురదలో అందంగా వికసిస్తుంది. అలాగే యవ్వనులు కూడా ప్రభా, పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా అందంగా ఆ తామర పువ్వు వల్ల వికసించేలాగా సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. స్తోత్రాలు దేవా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా తండ్రి. చిన్న పిల్లలు అంటే మీకు ఎంతో ఇష్టము కనుక వారి ప్రభా ఎదుగుదలలో మీరు సహాయం చేయండి. నీ దయలో, మనుషుల దయలో, జ్ఞానం నందు, వయస్సునందు వారు వర్ధిల్లుటకు మీరు సహాయం చేయండి తండ్రి. తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను యేసయ్యా. ఈరోజు తండ్రి ఎంతమంది అయితే వారి వివాహము, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో తండ్రి, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపండి, మీరు ఆశీర్వదించండి. నూతనంగా తండ్రి దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా వారి కుటుంబంలో ఆనందంతో, సంతోషంతో జీవించుటకు సహాయం చేయండి. మీ బ్లెస్సింగ్స్ని ప్రభా వారికి ఇవ్వమని ప్రార్థించుచున్నాను తండ్రి. మీ నామంలో దయచేయండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదం, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. అవును యేసయ్యా తండ్రి, మీరే మాకు బలము, మీరే మాకు ధైర్యము, మీరే మాకు కొండ, కోట, ప్రతిదీ మీరే తండ్రి. స్తోత్రాలు. మా రక్షణకు ఆధారము మీరే యేసయ్యా. మీరు కనుక తండ్రి ఆ సిలువలో మీ రక్తాన్ని చిందించకుండా ఉన్నట్లయితే ఈ రక్షణ మాకు దొరికేది కాదు తండ్రి. మా రక్షణకు ఆధారమై ఉన్న దేవుడవు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా కోసము తండ్రి ఈ లోకంలో ఏ ఒక్కరును కూడా ప్రాణము పెట్టేంతగా ప్రేమించరు, కానీ మీరొక్కరు మాత్రమే తండ్రి మమ్మల్ని రక్షించడానికి మీ ప్రాణాన్ని అర్పించారు తండ్రి. సిలువలో బలి అయి
దేవా మమ్మల్ని రక్షించి మా పాపాలు మరలా ఎన్నటికీ గుర్తు చేసుకొనకుండా తండ్రి నీ వీపుపై వెనకల వేసుకొని మర్చిపోయి ఉన్న గొప్ప దేవుడవు తండ్రి, స్తోత్రాలు. దేవా ఈ లోకంలో ఎవరైనా క్షమించారు అంటే మరలా ఏదో ఒక విషయంలో గుర్తు చేస్తూ బాధ పెడుతుంటారు. కానీ యేసయ్య మీరు ఒక్కసారి క్షమించారంటే ఇంకా అది క్షమించబడినట్టే తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా స్తోత్రాలు. దేవా ఇంతవరకు యేసయ్య మాకు తోడై నడిపించినందుకు స్తోత్రాలు. నైటు ప్రయాణాల్లో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచి తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భారతదేశంలో తండ్రి ఈ తుఫాను వల్ల ప్రభా ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడి ఉన్నాయి తండ్రి. వారి నివాసమును కోల్పోయి, వారి జీవనము కోల్పోయి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. సహాయం అందించమని ప్రార్థించుచున్నాను. ఎవరినో ఒకరి ద్వారా తండ్రి మీరు ద్వారాలు తెరవండి. వారి కుటుంబాలు ప్రభా కాపాడండి తండ్రి, రక్షించండి, ఆదుకొనండి యేసయ్య. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా పడుకుని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచండి తండ్రి. నీ చిత్తమైతే కలల ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని మమ్మల్ని అందరినీ కృపగలిగిన, దయగలిగిన, ప్రేమ కలిగిన హస్తంలోకి సమర్పించుకొనుచు పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.